వందనాలు. దేవుని నామంలో మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనుడికి దైవజనురాలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా నేను చెప్పడానికైతే ఏమి లేవు, అన్ని రిఫరెన్స్లు చెప్పేశారు ఇక్కడ ఉన్న వాళ్ళు. దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను. మరి మొదటి మాట, సిలువలో పలికిన మొదటి మాట అందరికి వచ్చేసిందండి రెఫరెన్స్తో సహా. ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఎన్నో దినముల నుంచి, అంటే నా వ్యక్తిగత జీవితంలో అయితే మరి రెఫరెన్స్తో నేను బట్టి పడతా ఉంటే ఏ వాక్యమైనా. మరి ఇప్పుడు అందరు కలిసి ఫస్ట్ మాట రెఫరెన్స్ చెప్పాలి. దయచేసి ఎవరు చూడొద్దు, బైబిల్ చూడొద్దు, వస్తేనే చెప్పండి లేకపోతే లేదు. రిఫరెన్స్, ఓన్లీ రిఫరెన్స్. లూకా సువార్త 23:34. మరి ఒకసారి చదవండి అండి ఆ మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు చాలండి, చాలు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. మరి యేసు ప్రభు గారు ఇక్కడ తండ్రితో వేడుకున్న సందర్భం అన్నమాట. నిజంగా ఏదైనా సమస్య కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మన చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికొకరు చెప్తాం, బాగా ఆత్మీయులు అనుకున్న వారికి చెప్తాం, లేకపోతే మన తల్లిదండ్రుల్లో మనకి ఇష్టమైన అక్కలకో చెల్లెలకో ఎవరికొకరికి పంచుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేసిందంటే దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన బలియాగంగా అర్పించబడ్డాడు. కాబట్టి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని పలికాడు అనమాట. సిలువలో మరి ప్రభు అక్కడ విస్తారమైన మాటలు మాట్లాడి ఉండవచ్చు, కానీ శరీర బలహీనత వల్ల ఆయన కొన్ని మాటలే పలకటం జరిగిందనమాట. ఎందుకని కొన్ని మాటలే పలికాడంటే ఆయన శరీరం అంతా ఎలా అయిపోయిందంట, ద్రాక్ష పండు ఎలాగైతే మనం ఒత్తి రసము తీస్తామో ఆ రీతిగా ఆయన శరీరం మారిపోయింది. అందువల్ల శరీరం యొక్క అలసట వల్ల ప్రభు ఇక్కడ కొన్ని మాటలే పలకటం జరిగిందనమాట. అయితే ఇక్కడ మరి ప్రభు కొన్ని మాటలే పలికాడని చెప్పుకుంటున్నాం, కొన్ని మాటలే విలువైనవి అని చెప్పుకుంటున్నాం. నిజంగా మన జీవితంలో ఇవాళ గొప్ప శుక్రవారంగా పరిగణిస్తూ జీవిస్తూ ఉన్నాం అనమాట. ఎన్నో గుడ్ ఫ్రైడేలు జరుపుకుంటున్నాము, ఎన్నో ఈస్టర్లు అయిపోతున్నాయి, కానీ మన జీవితం మాత్రం మార్పు లేదు, యథాతథాగా ఉన్నాం అనమాట. అని ఈ యొక్క 7 మాటలు కూడా రక్షణ గూర్చిన సువార్త. ఏదో మాట్లాడుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, నేరం చేయడం లేదు క్షమించమన్నాడు దేవుడు, లేకపోతే దప్పికొన్నాడు అన్నాడు, దొంగని క్షమించాడు. మరి మనం ఎవరమో ఈ యొక్క టైంలో మనం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. మరి రోమా ప్రభుత్వం దారుణమైన శిలువకి అప్పగించిందనమాట. అక్కడ సైనికులు అందరూ బందిపోటు దొంగలకి వేసే శిక్షను ఈయనకి వేసి ఉన్నారంట. 2 దొంగల మధ్యలో కూడా ఆయన ఏమయ్యాడు, సిలువ వేయబడ్డాడు. మరి ఆ రీతిగా సిలువ వేయబడ్డాడు. ఆయన దగ్గర ఏ నేరం లేదు, అన్యాయము లేదు, ఆయన కూడా సిలువ వేయబడ్డాడు. మరి ఆయన సిలువ వేయబడ్డ ముందు మరి ఆయనైతే రక్షించుకోవచ్చు, కానీ నా పాపముల గురించి ఏమయ్యాడు, బలియాగమయ్యాడు. సిలువలో తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని క్రయధనముగా ఇచ్చిన దేవాదేవునికి ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకున్న శక్తిని అంతయు కోల్పోయి ఆ సిలువలో బలియాగం అవ్వటం జరిగిందనమాట. నిజంగా ఆయన శక్తి మరి ఎంతో గొప్పది, ఆయన ప్రభావము ఎంతో గొప్పది. అయినప్పటికీ కూడా తనను తాను తగ్గించుకొని రిక్తుడుగా సిలువ వేయబడ్డాడు. నిజంగా మనకి చాలా తగ్గింపు జీవితం అనేది చాలా అవసరం అనమాట. ఎందుకంటే తగ్గింపులో మహిమను చూస్తాం, తగ్గించుకోవటం ఉండటం వల్ల ఆశీర్వాదం పొందుకుంటాం. ఇక్కడ దేవుడు కూడా మనకి ఏం చూపిస్తున్నాడంటే మాదిరిని చూపిస్తున్నాడు. ఏ మాదిరి? తగ్గించుకోవటం. తనను తాను తగ్గించుకొని దేవా వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు ఇక్కడ పలికి ఉన్నాడు అనమాట. ఇదంతా సర్వమానవాళిని, పండితులను, శాస్త్రవేత్తల్ని ఈ మాట ఆలోచనలోకి తెచ్చిందంట. ఎందుకంటే ఒక దేవాది దేవుడై ఉండి వీళ్ళని దేవుని క్షమించమని అడుగుతున్నాడేంటి, మరి కొట్టిన వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడేంటి అని అందరూ శాస్త్రవేత్తలు సహితం తత్వవేత్తలు సహితం ఏంటంట ఆలోచన కలిగారంట. అంటే ఆలోచన కలిగింది అంటే మన దేవుడు గొప్ప దేవుడు అని అక్కడే అర్థమవుతుంది. పండితులు సహితం ఆలోచింప చేసిందంటే మన దేవాదేవుడి యొక్క మహిమ ఘనత అక్కడే తెలుస్తుంది అన్నమాట. నిజంగా
ఇక్కడ ఉన్న అన్యులకు చాలా మంది అన్యులకు కూడా దేవుని మహిమ తెలుసు, దేవుని యొక్క ప్రభావం తెలుసు, ఆయన శిలువలో బలియాగమైన క్రమం అందరికీ తెలుసు. నిజంగా ఈ గొప్ప దేవుని ఆరాధిస్తున్న మనమందరము ధన్యులమని కూడా వాళ్ళకి తెలుసు అనమాట. కాకపోతే మన దేవుణ్ణి ఒప్పుకోలేక, ఎందుకంటే క్యాస్ట్ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? క్యాస్ట్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. ఆ దేవుడు దేవుడు అని, అంతే కదా. మరి ఇంత గొప్ప సర్వశక్తిమంతుని సృష్టికర్తను వీళ్ళు స్మరణకి తెచ్చుకోవట్లేదంటే ఏంటి అర్థం? అంటే వాళ్ళు మన దేవుణ్ణి క్యాస్ట్తో నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థం అన్నమాట. నిజంగా మరి మన దేవునికి నీ గొప్పతనం మనం చాటేవారిగా ఉండాలి. నిజంగా చెల్లి చెప్పినట్టు, సౌమ్య మరి అన్నయ్య చెప్పినట్టు క్షమించే గుణం కలిగి ఉండాలి. ఫస్ట్ మాట క్షమాపణ కలిగి ఉండాలి. మన అత్తమామల మధ్య క్షమాపణ ఉండాలి, మన ఆడబిడ్డలు తోబుట్టుల మధ్య. ఎంత పాపం చేసినా, మనల్ని ఎంత హింసించినా దూషించినా కూడా మనం ఏమై ఉండాలంట? క్షమాహృదయం కలిగి ఆ దేవాదేవుని మాదిరిగా చూపించేవారిగా మనము ఉండాలన్నమాట. నిజంగా కొన్ని సందర్భాల్లో మా ఇంట్లో కూడా మేము 7 అయితే 4 అన్నదమ్ములు, 3 అక్కా చెల్లెలు. ఈ 4లో కూడా మా అమ్మ ఏమనిద్దంటే ఒక మాట, అమ్మ నీకు ఎవరంటే ఇష్టం మేము అడిగినమంటే, నా గుండెకాయ నా కొడుకులు అనిద్ది, నా కళ్ళు నా కూతుర్లు అనిద్ది. నేను నవ్వుకుంటా, అమ్మ అతి విలువైనది గుండెకాయ కాబట్టి కొడుకు అప్పు చెప్పిను అంటే ఆమె అనేది కళ్ళు లేనిది కూడా చూడలేం కదమ్మా అనిద్ది. అలాగే ఎక్కువ కొడుక్కి ప్రాధాన్యత ఇస్తారనమాట. ఇక్కడ మరియమ్మ తల్లి కూడా కొడుకుని అమితంగా ప్రేమించి పరిశుద్ధాత్మను ధరించుకొని వరముతో కన్న దేవాదేవుని పుత్రుడు కాబట్టి ఎంత గొప్పగా ప్రేమించి ఉంటుందో కదా. మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ దైవపుత్రుడిని మరి కలువరిగిరిలో సిలువకు బలి చేయాలంటే ఆమె హృదయం ఎంత తల్లడిల్లిపోయింది. తెర వెనకాల ఆమె పాత్ర ఎంత దుఃఖాకరంగా ఉందో. మరి తెర ముందే మనం చూస్తున్నాం, కానీ తెర వెనకాల ఆమె ఎంత బాధపడి ఉంటుందో, ఎంత చింతించి ఉంటుందో కదా. దేవాదేవుడు నిజంగా చనిపోతాడని ఆ ముందుగానే ప్రవక్త ద్వారా తెలుసుకుంటుంది అనమాట. లూకా సువార్తలో ఉంటుంది, 2వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనం. చాలమ్మా. ముందుగానే ప్రవక్త సుమియాను అనే ప్రవక్త ముందుగానే మరియమ్మ గారికి చెప్తాడు, నీకు హృదయంలోకి ఖడ్గము దూసుకొని పోద్ది. అంటే నీకు ఎంతో ఇష్టమయ్యి నువ్వు ప్రేమించిన నీ కుమారుడు అంటే హృదయ భారం. హృదయం అంటే కొడుకు అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆ కొడుకే చనిపోతాడని ఆమె ఎంతగానో ముందుగానే ప్రవచనాల ద్వారా నెరవేర్పులో జరగాలి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ముందుగానే లిఖించడం జరిగిందనమాట. ముందుగానే ఆయన చనిపోతాడని వాళ్ళ తల్లిదండ్రులకు ముందుగానే తెలియజేశాడనమాట. ప్రవక్త చెప్పిన ప్రవచనము ఇక్కడ నెరవేరింది. దేవాదేవుడు పుట్టినాక కొద్ది క్షణాల్లో మరి దేవాలయంకు తీసుకువచ్చినప్పుడు సిమియోను అనే ప్రవక్త ఈ విషయాన్ని చెప్పడం జరిగిద్ది అనమాట. అప్పుడు నిజంగా ఆ తల్లి ఎంత మనకి ఏదన్నా పాస్టర్ గారు అక్క నీకు ఈ కీడు రాబోతుంది అని చెప్పిండు అనుకో, ఏ కథం తెల్లారి నుంచి ఆలోచన ఏ కీడు ఎటు నుంచి వస్తుందా నేను చంపేసిద్ది అని. మరి తల్లి ఎప్పుడో పుట్టిన కొన్ని క్షణాల్లోనే ఆ వార్త విన్నదనమాట. కొన్ని రోజుల్లో అనుకో ఆ వార్త విన్నది. ఆ తల్లి ప్రాణం ఎంత తల్లడిల్లిపోయిద్దో, నిజంగా ఏం కీడు జరిగిద్దో అని ఎంతగానో ఆమె ఆలోచించి ఉంటుంది కదండి. అలాగే మరి ఆ బాధ శ్రమలు ఆమె తట్టుకొనుతూ మరి ప్రియకుమార్ని అర్పించవలసిన బాధ్యత ఆమెకుంది కాబట్టి తనను తాను తగ్గించుకొని మరి దేవుని తండ్రి చిత్తం నెరవేర్చటకు ఎంతగానో కృషి చేసిన మహిళలుగా ఈమెను వివరించడం జరిగింది. అలాగే రెండవ మాట చెప్పండి. రెండవ మాట ఏంటో? లూకా సువార్త 23 చెప్పండి. 34 2 మంచిగా చెప్పండి. 23 చదవండి అమ్మ ఒకసారి. ఓకే. చాలు. ఈ మాట ఏం చేసిందంటే
నిరీక్షణకు సంబంధించిన మాట. ఏంటంటే ఈ ఇద్దరు దొంగలు చెల్లె చెప్పినట్టు చిట్టి చెల్లె మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. నిజంగా నేనైతే ఏం చదవలే, కానీ ఈ ఇద్దరు దొంగల మధ్యలో ఆ దేవాది దేవుడు సిలువ వేయబడ్డాడు. నిజంగా ఏ పాపం ఎరగని పవిత్రమూర్తి సిలువ వేయబడ్డాడు కదా. అయితే ఆ ఒక దొంగ అంటాడు, నువ్వు నిజంగా దేవుడు కుమారుడివి అంటున్నావుగా, నీకు శక్తి ఉంది అంటున్నావు, బలం ఉంది అనుకుంటున్నావు, మరి నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించవచ్చుగా అని అడుగుతున్నాడు అనమాట. అడిగినప్పుడు అంటే ఏం రక్షిస్తే మళ్ళీ యథాప్రకారం బందిపోటు దొంగగా మారి లోకంలో సంచరించవచ్చాను, అంతే కదా, నువ్వు రక్షించమని ఆయన వేడుకుంటాను. మరి ఇంకో దొంగ ఏమైనా వేడుకుంటానంటే, ప్రభువా నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఇంకొక దొంగ వేడుకోవటం జరిగిందంట. అయితే ఆ దొంగ అక్కడ ఏం చేస్తాడంటే పశ్చాత్తాపడతాడు, మారు మనసు పొందుతాడని మనం విన్నాం. కానీ ఇక్కడ ఏం మర్మం అంటే, సిలువలో ఆయన పలికిన రెండో మాటలో దేవుడు ఏం చేశాడంటే ఆత్మను రక్షించాలనే భారంతోనే అక్కడ దేవుడు ప్రార్థించినట్లు మనం చూస్తామన్నమాట. ఆ ఒక్క ఆత్మ, ఆ సిలువలో ఆ ఒక్క ఆత్మని నేను రక్షించాలి, ఏ రీతికైనా నేను రక్షించాలి. ఎందుకంటే సిస్టర్ చెప్పారు కదా, నశించిన వాటిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినని చెప్పాడు. ఏది నశించుట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆ సిలువలో ఆయన ప్రాణం అంటే ఆయన ముందు ఉన్నది ఆ ప్రాణమే కాబట్టి ఆ ప్రాణాన్ని ఎలా అయినా నేను రక్షించాలని ప్రభు అక్కడ ఆయనకి అవకాశం ఇవ్వటం జరిగిందనమాట. అందుకే ఒక ప్రాణాన్ని ప్రభు ఆ రెండో మాటలో రక్షించడం జరిగిందనమాట. అంటే మనం కూడా ఆత్మల పట్ల మనం చివరి బొట్టు శ్వాస వరకు ఏం కలిగి ఉండాలంటే ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలని ఈ రెండో మాట దేవాదేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు అనమాట. మరి నిజంగా ఎంతోమంది అక్కడ దూషించారు, హింసించారు, అయినా కూడా క్షమించమని కోరుకున్నాడు. మరి ఇక్కడ దొంగని కాపాడారు రెండో మాటలో కదా. మరి అట్టి నిరీక్షణ మనం కూడా ఇక చివరి కాలుపు అంత్యకాలుపు దినములో మనందరం కూడా కలిగి ఉండాలని ఇక రెండో మాటలో దేవాదేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. మూడో మాట చూసినట్లయితే, మూడో మాట ఏంటండి, అమ్మగారు ఒక్కళ్ళే అంటున్నారు అనుకుంటా, చెప్పండి. చాలండి. యోహాను సువార్తలో మరి యోహాను అంటే మరి దేవుడికి అత్యంత శిష్యుల్లో కూడా అత్యంత ప్రేమించిన శిష్యుడని ఇక్కడ మనం తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఈ మాట పూర్ణ మంచిగా వివరించింది. ఏంటంటే ప్రేమ కలిగి ఉండటానికి, మరి బాధ్యత గురించి, ఒక నూతన క్రియ, నూతన మనస్సును పొందుకుంటాకి ఈ మూడు విషయాల గురించి చక్కగా వివరించిందనమాట. నిజంగా మనం ఎంతగా ప్రేమించి మన తల్లిదండ్రులు కూడా మనం ఎంతగానో ప్రేమిస్తేనే ఏ బాధ్యత అయినా మనకు అప్పగిస్తారు. ఇక్కడ కూడా యోహాన్ని ప్రభు ఎంతగానో ప్రేమించి తల్లి బాధ్యతను అప్పగిస్తాడనమాట. ఇగో నేనైతే సిలువలో బలియాగం అయిపోతున్నాను, మరి నా తల్లిని చూసుకోవటానికి ఎవరు లేరు అని మరి సహోదరులు ఉన్నారు, సహోదరీమణులు కూడా యేసయ్యకి మరి శారీరక గర్భం ధరించి వాళ్ళు కూడా మరియకు యేసేపుకు పుట్టినవారు ఉన్నారు, కానీ వారి మీద ఆయనకు నమ్మకం లేదనమాట. నమ్మకం లేక వాళ్ళంత బాధ్యత స్వీకరించలేరని మరి యోహానికి అప్పచెప్పడం జరిగిందనమాట. యోహాను తనని ఏం చేస్తానంట, మరియను ఇంట చేర్చుకొని ఆయన బాధ్యతను స్వీకరించి మరి యేసుప్రభు గారు చెప్పారని ఆ యొక్క బాధ్యతను స్వీకరిస్తారు. మరి అక్కడ క్లోపా భార్య అయిన మరియ ఉండిద్ది, మర్దలేని మరియ ఉంటుంది, అనేక మంది స్త్రీలు ఉంటారు, ఈమె వెంబడి తిరిగిన స్త్రీలు కూడా, పురుషులు కూడా అనేక మంది ఉంటారు, పరిశుద్ధ మరి స్వస్థతలు పొందిన వాళ్ళు ఉంటారు. ఆ స్త్రీల జన సమూహంలో లెక్కలేని మంది ఈయన మహిమను చూసిన వారు కూడా ఉంటాడు. కానీ దేవుడు ఎవరిని ప్రేమించి ఇచ్చాడంట, యోహాను గారినే ప్రేమించి తన యొక్క తల్లిని బాధ్యతను అప్పగించడం జరిగింది. ఆ రీతిగానే మనం కూడా ఈ యొక్క పరిచర్యలో ఏదన్నా బాధ్యత అప్పగించినప్పుడు సమర్థవంతంగా నిర్వహించవలసిన వారము అయ్యున్నాం. ఈ మూడు మాటలు చూసినప్పుడు నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప మార్మాలు బయలుపరిచారు. ఒకటి ఏంటంటే, మన పరిచర్యలో అందరం కలిగి ప్రేమ కలిగి ఒకరినొకరు క్షమించుకుంటూ పరిచర్యలో ముందుకు కొనసాగాలని, ఆ సిలువలో పలికిన మొదటి మాటను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. రెండో మాటను కూడా నిరీక్షణతో మనం ఆత్మల రక్షణ కోసం నిరీక్షణ కలిగి ఉండాలని, మూడో మాట కూడా బాధ్యత కలిగి పరిచర్యలో మనం సమర్థతగా నిర్వహించాలని, ఈ మూడు మాటలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు
మరి ప్రేరేపణలో నేను ఈ 3 ఆటలు చెప్పడం జరిగింది. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.